వెల్కమ్ టు జీడిపిఎల్ న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక. టికెట్ రాని వారు ఆందోళన చెందకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ ను సీట్ విచారించడానికి నిరసిస్తూ బగ్గుమన్న బీఆర్ఎస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలతో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ స్మైల్ సక్సెస్. 52 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి. 4 కేసులు నమోదు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా. శోభయాత్ర, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. బెజ్జంకి మండలం వడ్లూరులో దారుణం. కుటుంబ కలహాలతో తల్లి కొడుకును హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న జక్కని సత్తయ్య. కాంగ్రెస్ పార్టీలో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు దగ్గర పడుతుందని కొద్ది అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సంకటనగా మారింది. సర్వే ఆధారంగా సెలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని, టికెట్ రాని వారు ఆందోళన చెందకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మహబూబాబాద్, ఇల్లందు, కే సముద్రం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు లభిస్తాయని, టికెట్ రాలేదని బాధపడకూడదని సూచించారు. టికెట్ రాని వారి సేవలను పార్టీకి ఉపయోగించుకుంటూ నామినేటెడ్ పదవులతో న్యాయం చేస్తామని చెప్పారు. 42% రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశాలు ఇస్తూ సామూహిక న్యాయం చేస్తూ అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. పార్టీ టికెట్ వచ్చిన వారికి మద్దతుగా పార్టీ తరపున ఎవరైనా నామినేషన్ వేస్తే 3వ తారీఖు వరకు నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. భవిష్యత్తులో అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి అనేక పదవులు, అవకాశాలు వస్తాయని తెలిపారు. సామాజిక న్యాయం, గెలుపు, పార్టీ లాయాలిటీ అన్నీ చూసిన తర్వాత అభ్యర్థి ఫైనల్ అవుతుందన్నారు. అందుకు పోటీ ఎక్కువ ఉండొచ్చు. కారణం ఇవాళ 10 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ కడతాన ప్రభుత్వం కట్టకపోతే మనం పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం ఇలా అర్హత ఆధారంగా ఎంతమంది అప్లై చేసుకుంటే, ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. వాళ్ళకు తినడానికి యోగ్యత లేని దొడ్డు బియ్యం ఇస్తే ఇలా తినడానికి యోగ్యమైన దేశంలో 29 రాష్ట్రాల్లో ఏకైక తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యం ఇస్తా ఉంది. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంత రైతాంగానికి రుణమాఫీ, బోనస్, అదేవిధంగా రైతు భరోసా, ఈ విధంగా రైతాంగానికి అండగా ఉంటా ఉన్నాం. తెలంగాణ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇంకా అనేకమైన భవిష్యత్ కార్యక్రమాలను మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఈ విధంగా చేస్తా ఉన్నాం. ఇంకా 2-3 అంశాలు చేయాల్సినవి ఉన్నాయి. మా బాధ్యత. అధికారంలో మనమే ఉన్నాం, చేస్తామనే విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వండి. ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయండి. అన్ని వార్డుల్లో మహబూబాబాద్ 36 కాంగ్రెస్ గెలిచే విధంగా కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేయండి. కరీంనగర్లో అభివృద్ధి టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లో పలు డివిజన్లలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్లు మహేష్, గుగ్గిల జయశ్రీతో కలిసి ప్రచారం చేశారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో కరీంనగర్కు ₹2 తెచ్చిన ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కరీంనగర్ను అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలుపుతామన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను చేపట్టాలని కోరుతున్నామని చెప్పారు. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ కచ్చు రవి ఆధ్వర్యంలో నగరంలోని 48వ డివిజన్ విద్యానగర్ కుర్మవాడుకు చెందిన డివిజన్ నాయకులు గుంటి మధుమిత ప్రశాంత్ 500 మందితో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారిని సాధారణంగా ఆహ్వానించి గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సీట్ విచారించడాన్ని నిరసిస్తూ వేములవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని పురవీధుల గుండా సాగిన ర్యాలీలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లడ లక్ష్మీ నరసింహారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరు, సీఎం వైఖరిపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణ బాపు అని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను పాల్పడుతున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులను వారున్న చోటే విచారించాలని నిబంధనలను తుంగలో తొక్కి కేసీఆర్ను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సీఎం దిష్టి బొమ్మలు ధర్నాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి దుస్సహానికి పాల్పడకుండా ఉండాలని ఉద్యమ పార్టీ నాయకుల సహనాన్ని పరీక్షించొద్దన్నారు. ఇయాల కక్షపూరిత ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు వారిని కించపరచాలి, ఏదో విధంగా మరి హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశంతోని వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటి ఆలోచించాలి, మొన్న 2 మంత్రులు పోయి ఎర్రబెల్లి పోయి మరి సమ్మక్క సారకు రావాలని ఆహ్వానించడము, మొన్న పోలీసులు కూడా మరి నోటీస్ ఇచ్చిన తర్వాత మరి నాకు వీలు కాదు, నేను ఎర్రబెల్లి నివాసంలో ఉంటున్నా, మరి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారము 60 సంవత్సరాలు దాటిన కేసీఆర్ను సీట్ విచారించడాన్ని నిరసిస్తూ సిరిసిల్లాలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. నల్ల బ్యాచీలు, నల్ల జెండాలతో బైకులపై తిరుగుతూ ధర్నా రాస్తారోకో చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గొర్రెతల సీఎం అంటూ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. నేతన్న విగ్రహం వద్ద మరియు రగుడు జంక్షన్లో సీఎం దిష్టి బొమ్మ దహనం చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణ జాతిపిత కేసీఆర్ను విచారించి అవమానపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సీట్ విచారణను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఎలిగేడలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన మహనేతకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మనడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తానిపర్తి మోహన్ రావు, మండల అధ్యక్షుడు బైరెడ్డి రామ్రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మన తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు వారు చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి ఉందో, భవిష్యత్ తరాల గురించి కానీ మన రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాని పరంగా చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని హేళన చేసే విధంగా ఇప్పుడున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ వారిని హేళన చేస్తూ ఒక చట్టబద్ధత కాకుండా చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఇలా సిట్టు అనేటువంటి ఒక ఆరోపణ చేసి సిట్టు నోటీసులు పంపించి వారిని అక్రమంగా ఈరోజు సిట్టు నోటీసుల ద్వారా ఏదైతే చట్టపరంగా పిలిపించడం ఒక చట్టబద్ధంగా చూస్తే దాన్ని. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవపేతంగా
శోభయాత్ర నిర్వహిస్తున్నారు. 10 రోజులుగా జరుగుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శోభయాత్రతో ముగుస్తున్నాయి. ముగింపులో భాగంగా ఈ సాయంత్రం శోభయాత్ర చేపట్టారు. రామ్నగర్లోని మార్క్పేట్ గ్రౌండ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించే శోభయాత్ర ప్రధాన వీధుల గుండా కన్నుల పండుగ జరుగుతుంది. దారి పొడవునా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ గోవిందనామ స్మరణతో భజనలు చేస్తూ ముందుకు సాగారు. శోభయాత్రలో గుర్రాలు, ఏనుగులు, లోటపీటలతో అంగరంగ వైభవంగా శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రలు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో పాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. కొండగట్టులో గిరి ప్రదక్షిణ కన్నుల పండుగ వల్ల నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణకు మంచి స్పందన లభిస్తుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం నిర్వహించిన గిరి ప్రదక్షిణలో భారీ సంఖ్యలో పాల్గొన్న శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన కొండగట్టు గిరి ప్రదక్షిణ 37వసారి భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు. ప్రతి పౌర్ణమి సందర్భంగా కొండగట్టు పుణ్యక్షేత్రంలో భక్తులు వేలాదిగా వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తున్నారని, పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ తరహాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. శ్రీరామనవమి రోజున కొండగట్టులో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, శ్రీరాముని జననము మొదలుకొనే ప్రస్తుత పరిస్థితుల్లో వరకు ఒక ప్రైవేట్ సంస్థతో ప్రత్యేక శాఖతో కల ఏర్పాట్లు చేయబోతున్నామని నిర్వాహకులు తెలిపారు. వై జంక్షన్ దగ్గర ఉన్నాం. కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది. నిస్సందేహంగా కొండగట్టు అంజన అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యపడే అవకాశం. పదే పదే అంజనకి ఎన్నిసార్లు నమస్కారం చేసినా తక్కువే. ఎంతోమంది భక్తుల హృదయాల్లో ఆయన చొచ్చి వాళ్ళందరినీ లాక్కొస్తున్నాడు. ఇదంతా అంజన సైన్యం, రామ సైన్యం. నిస్సందేహం ఆ రోజుల్లో రాముల వారు రాజపదవి వదిలి ప్రజారణ్యంలోకి వచ్చేసారు. ప్రజలందరూ కూడా ఆయనను కీర్తించారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండల పడ్లూరులో దారుణం జరిగింది. తల్లితో పాటు కొడుకును హత్య చేసి ఆపై అతను ఆత్మహత్య చేసుకున్నాడు. జక్కని సత్తయ్యకు 3 కుమారులు. పెద్ద కొడుకు పెళ్లి కాగా రెండో కొడుకు సురేష్ పెళ్లి చేసుకోవడం లేదు. దీంతో మూడో కొడుకు పెళ్లి కావడం లేదని భావించిన తండ్రి రెండో కొడుకుతో గొడవ పడ్డాడు. కోపంతో కొడుకును హత్య చేశాడు. హత్యను వయోవృద్ధురాలైన సత్తయ్య తల్లి చూసిందని ఆమెను కూడా చంపేశాడు. ఆ తర్వాత ఇద్దరిని తానే చంపేశానని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య భార్య పన్ను నొప్పి ఉందని చిన్న కొడుకుతో ఆసుపత్రికి వెళ్ళగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి ఇంటికొచ్చి చూసేసరికి 3 చనిపోయి ఉండడంతో బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పన్ను వీక్త అవస్థ బాగుంటుంది. దాన్ని రంధ్రం శుభ్రం చేసి దాంట్లో అది నింపుతారు. చేయించుకుందు కాబిడ్డ అంటే ఆ తండ్రి కూడా పైసలు ఇచ్చిండు కొడుకు చేయించరా మీ అమ్మకాన్ని. సరే అనుకున్నాను చేయించుకుంటానని పొద్దుగల ఫోన్ వచ్చింది. అయ్యా నేను పొద్దున పోతా అంటే బండి మీద పోతుంది ఎక్కడ దొరుకుతుంది, నేను బస్సుకు పోతా, నాకు ఆధార్ కార్డేనా, నువ్వు బస్సుకు నేను అక్కడికి హాస్పిటల్కి వచ్చినాక నీకు ఫోన్ చేస్తా బిడ్డ అని నేను చెప్పాను. నా కొడుకు పొద్దున్నే వేడి గ్యారేజ్కోవాలి. ఏ సమస్య ఉన్నా పోలీసు వాళ్ళు ఉన్నాము, ఏ సమస్య ఉన్నా మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంటలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. జమ్మికుంటలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. అందులో భాగంగా జమ్మికుంట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పొనగంటి మధు అతన్ని అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గడిచిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ లేదని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే జరుగుతుందని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కేసీఆర్ను సీట్ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి జిల్లా కరీంనగర్ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు
రోడ్డెక్కారు. కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణుల నల్ల బ్యాడ్జీలు ధరించి తెలంగాణ చౌక్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాలు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ గౌడ్తో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీరు నోటీసులు పంపినట్టు, తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీసు ఇచ్చినంటే తెలంగాణ ప్రజలందరికీ నోటీసు మీరు పంపినట్టే. ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలో కూరుకుపోతుందో, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నోటీసులు ఇవ్వడం. జూబ్లీహిల్స్ ఎన్నికలలో కానీ, జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇవ్వడంగా, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులందరూ అప్రమత్తంగా ఉండొద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. ఈరోజు నైనీ కుంభకోణం కానీ, కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిట్ నోటీస్ అని తీసుకొని జరిగింది. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు? నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? మంత్రులు చేస్తారా? ముఖ్యమంత్రి చేస్తారా? ఈ రాష్ట్ర భద్రతా దృష్ట్యా, ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా పోలీస్ చేసుకునే నిర్ణయమో ఇది ఫోన్ ట్యాపింగ్. దాంట్లో రాష్ట్ర మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి ఎక్కడ అవకాశం ఉన్నది. మరి ఈరోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రధారులు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు. మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ముద్దాయిలని మీరు అంటున్నారో, ఈరోజు డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు వారు అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కదా, మరి వారికి ఎందుకు సిట్ నోటీస్ ఇవ్వవు? సజ్జనార్కి ఎందుకు నువ్వు సిట్ నోటీస్ ఇవ్వవు? ఫోన్ ట్యాపింగ్ చేసేది మంత్రులు చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ చేసేది ఒకళ్ళు చేస్తే అది కూడా రాష్ట్ర భద్రత దృష్ట్యా, ల్యాండ్ ఆర్డర్ దృష్ట్యా, ఈ రాష్ట్రం యొక్క భద్రతకు కాపాడుతందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్ ప్రయత్నం చేస్తారు. అది చేసేది పోలీస్ డిపార్ట్మెంట్. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అదే చేస్తుంది యాంటీ సోషల్ ఎలిమెంట్ పట్టడానికి. మరి ఆ డిపార్ట్మెంట్ పోలీసు కదా, పోలీసుకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు నేను అంటున్నాను. మీ పక్కగా ఉన్నారు కదా, పోలీసుకు నోటీసు ఇవ్వకుండా పోలీసు ద్వారా మాకు నోటీసులు అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ బాబు మీద కక్ష సాధింపు ధోరణి. టీఆర్ఎస్ పార్టీ గ్రాడ్యువల్ ఎదుగుతుంది. 42% ఈరోజు మేము సర్పంచులు ఎన్నిక కావటం, ఇలా మున్సిపల్ ఇవ్వడం అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి. దానికి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని డైవర్షన్ చేసుకొని అప్రతిష్ట పాలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసే ఉద్దేశంలో భాగమే ఒకవైపు కాళేశ్వరం కానీ, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఒకవైపు రేస్ కానీ, ఇవన్నిటి కూడా కేవలము మా మీద బురద జల్లే ప్రయత్నము. ఎందుకు భయం? మేమంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మీరు బీజేపీ యొక్క మన సూచన సలహా తీసుకుని మా ముందుకు వెళ్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక. టికెట్ రాని వారు ఆందోళన చెందకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ ను సీట్ విచారించడానికి నిరసిస్తూ బగ్గుమన్న బీఆర్ఎస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తా రోకోలతో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ స్మైల్ సక్సెస్. 52 మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తి. 4 కేసులు నమోదు. కరీంనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా, శోభయాత్ర, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
కరీంనగర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. బెజ్జంకి మండలం వడ్లూరులో దారుణం. కుటుంబ కలహాలతో తల్లి కొడుకును హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న జక్కని సత్తయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.